మేధోనిష్ఠ మేధస్సు అనగా క్రొవ్వు. ఇది సప్తధాతువులలో ఒకటి. సప్తధాతువులు అనగా రసము, రక్తము, మాంసము, మేధస్సు, మజ్జ, అస్థి, తేజస్సు. తల్లి మేధస్సులో ఉంటుందని ఈ నామానికి అర్థం. మధుప్రీత మధువులో ప్రీతి కలిగినది. మధువు అనగా మద్యము, తేనె అను రెండు అర్థములు కలవు. తేనెతో కూడా మద్యమును తయారు చేయుదురు. దానిని మాధ్వి అందురు. తేనె పవిత్రమైన ద్రవ్యము. బంధిన్యాది సమన్విత బంధిని మొదలు లంబోష్టి వరకు గల 6 యోగినులతో కూడిన తల్లి. స్వాధిష్టాన పద్మమునందలి 6 దళముల మీదను వీరు అధివసించి ఉందురు. దధ్యాన్నాసక్త హృదయ పెరుగుతో కలిపిన అన్నమునందు ఆసక్తి కలది. కాకినీ రూపధారిణి కాకినీ దేవి రూపము ధరించిన తల్లి. మూలాధారాంబుజారూఢ 4 దళములు గల మూలాధార పద్మమునందు గల దేవి. పంచవక్త్ర 5 ముఖములు గల తల్లి. అస్థి సంస్థిత ఎముక యందున్న తల్లి. ఎముకలు అనగా మొత్తము అస్థి పంజరము. అటువంటి అస్థి పంజరమంతా వ్యాపించి ఉన్న తల్లి ధూమ్రవర్ణ. అంకుశాది ప్రహరణ తల్లి చేతులలో అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర కలవు. ఆమె అంకుశమును ఆయుధముగా ధరించినది. వరదాది నిషేవిత వరదాదేవి మొదలు సరస్వతీదేవి వరకు 4 శక్తి దేవతలు 4 దళముల మీద ఉందురు. ఉద్గౌదనము అనగా పెసరుపప్పులో బియ్యమును కలిపి వండిన పులగము. కుమార సంహితయందు పులగమును గూర్చి చెప్పబడినది. పులగములో ప్రీతి కలది. సాకిన్యంబ స్వరూపిణి సాకినీదేవి స్వరూపమున నుండు తల్లి. ఆయా స్థానములను బట్టి తల్లి వేరువేరు పేర్లతో వ్యవహరింపబడుచున్నదని తెలియవలయును. మన శరీరమునందు ఉన్న ప్రతి శక్తియు అమ్మ చలవే. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ ఆజ్ఞాచక్రమను 2 దళములు గల పద్మమునందుండు తల్లి అని అర్థము. శుక్లవర్ణమనగా తెల్లని వర్ణము. తెల్లని వర్ణము గల తల్లి. షడానన అనగా 6 ముఖములు గల తల్లి. ఆననము అనగా ముఖము. మజ్జా సంస్థ మజ్జ అనగా ఎముక లోపలి గుజ్జు. ఇది ఎముకకు జీవము. సప్తధాతువులలో ఒకటి. తల్లి మజ్జాధాతువునందు ఉండునది. హంసవతి, క్షమావతి అను 2 శక్తులు 2 దళముల మీదను తనతో కూడి ఉండగా విలసిల్లు తల్లి. హరిద్ర అనగా పసుపు. హరిద్రాన్నమునందు మిక్కిలి ప్రీతి కలది. హాకినీ రూపధారిణి హాకినీ అను రూపమును ధరించిన తల్లి. ఆమె 4 చేతులలోనూ జ్ఞానముద్రను, డమరుకమును, స్వచ్ఛమగు జపమాలను, పుర్రెను ధరించియుండును. 3 నేత్రములు కలిగియుండును. సహస్రదళ పద్మస్థ 1000 రేకుల గల సహస్రార పద్మమునందున్న తల్లి. బ్రహ్మరంధ్రమునకు క్రింద 1000 దళముల పద్మము కలదు. సర్వవర్ణోపశోభిత అమ్మ ఎరుపు, పసుపు, నలుపు, పాటలము మొదలగు అనేక వర్ణములతో ప్రకాశిస్తూ ఉంటుంది. సర్వాయుధధర అన్ని రకముల ఆయుధములను ధరించిన తల్లి. శుక్ల సంస్థిత శుక్లము, శుక్రము, తేజస్సు, వీర్యము సమానమైన అర్థము కలవి. సప్తధాతువులలో ఇది 7వ ధాతువు. ఇది సంతానోత్పత్తికి సంబంధించిన ధాతువు. సర్వతోముఖి అన్ని వైపులకు ముఖములు కలది. పురుష సూక్తంలో ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని కలదు. ఈ ప్రమాణ వచనమే తల్లికి కూడా అన్వయించును. సర్వౌదన ప్రీతచిత్త పాయసాన్నము, నెయ్యి అన్నము, గుడాన్నము, దధ్యాన్నము, పులగము, పులిహోర మొదలైన అన్ని అన్నములందునూ ప్రీతి కలది. యాకిన్యంబ స్వరూపిణి ఈమె అకారము మొదలు క్షకారము వరకు గల అక్షర శక్తులతో కూడినది. ఈమె పేరు యాకిని. స్వాహ దేవతలకు హవిస్సును హోమము చేయునప్పుడు వినియోగించు శబ్దము స్వాహ. స్వాహాదేవి అగ్ని భార్య. శివుని అష్టమూర్తులలో అగ్ని ఒకడు. అందువలనే కుమారస్వామిని అగ్నిపుత్రునిగా చెప్పుచున్నారు. స్వాహాదేవి మాహేశ్వరి పీఠమునకు అధిష్టాన దేవత అని పద్మపురాణమునందు గలదు. స్వధ అను శబ్దము పితృదేవతలకు కవ్యములను హోమము చేయునప్పుడు వినియోగించు శబ్దము. ఈ శబ్దము కూడా దేవి స్వరూపమే. మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి. మేధ దేవి సర్వజీవులలో మేధారూపముగా నున్నది. కాశ్మీర దేశమునందలి దేవికి మేధ అని పేరు. వేదమునందు మేధాసూక్తము కలదు. శృతి తల్లి వేదస్వరూపురాలు. వేదస్వరూప శక్తి నాశనము లేనిది.
స్మృతి స్మరణ జ్ఞాన స్వరూపురాలు, భక్తులచే స్మరింపబడునది. స్మృతి అనగా ధర్మశాస్త్రము, కావున ధర్మశాస్త్ర స్వరూపురాలు, అనుత్తమ, అన్నిటికంటే శ్రేష్ఠురాలైన తల్లి. వేదమునందు ఆత్మతో సమానమైనది గాని దానికంటే అధికమైనది గాని మరొకటి లేదు అని కలదు. పరాశక్తి కంటే అధికుడు గాని సమానుడు గాని లేడు.